హలో, వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను చికెన్ 65 చేసి చూపిస్తున్నాను. చికెన్ 65 అంటే మనము బయట రెస్టారెంట్లో తింటే ఏ విధంగా టేస్ట్గా ఉంటుందో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. ఒకసారి మీరు ఈ విధంగా చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు, వాళ్ళకు చాలా ఇష్టం కదా ఈ చికెన్ 65 అలాంటివంటే చాలా ఇష్టం కదా. మీరు ఒకసారి ట్రై చేయండి, ఈజీగానే చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 3/4 కేజీ చికెన్ తీసుకున్నాను. విత్ బోనే తీసుకున్నాను, వితౌట్ బోన్తో కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ శుభ్రంగా కడిగేసి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. మరి చిన్న ముక్కలు కాదు, మీడియం ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. అందులో కొద్దిగా పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. అలాగే కొద్దిగా ధనియా, ఇంకా జీరా, పెప్పర్ పౌడర్ కలిపిన పౌడర్ వేసేసుకున్నాను. కొద్దిగా గరం మసాలా వేసేసుకున్నాను. కొద్దిగా కారం వేసుకున్నాను. కారం అంటే మనం ఇంట్లో వాడే కర్రీ కారమే వేసుకున్నాను. ఇందులో వేసుకోవాలంటే కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు, నేను వేసుకోవట్లేదు. అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. అలాగే ఉప్పు వేసేసుకున్నాను. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఫుడ్ కలర్ ఎందుకు వేసుకున్నానంటే ఫుడ్ కలర్ వేసుకుంటే చాలా కలర్ఫుల్గా వస్తుంది. అలాగే మనం ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ రెడ్గా కాదు, కొందరు ఏం చేస్తారంటే కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటారు కలర్ గురించి. అది వేసుకుంటే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అంతా రెడ్గా అయిపోతుందని నేను కాశ్మీర్ కారం బదులుగా మనం ఆడుకునే కర్రీ కారమే వేసుకున్నాను. అలాగే కొద్దిగా కలర్ గురించి కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు లీవ్స్ వేసుకున్నాను. ఇవి వేసుకుని ఇలా పిసుక్కుంటూ కలుపుకోవాలి. ఈ ముక్కలకన్నిటికీ కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగా పడుతుంది. అలాగే డీప్ ఫ్రై చేస్తే చాలా టేస్ట్గా వస్తాయి. ఇలా మ్యారినేట్ చేసుకొని నేను ఒక గంట పెట్టేసుకుంటాను. గంట పెట్టుకోవచ్చు, 2 గంటలు కూడా పెట్టుకోవచ్చు. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ముక్కలు చాలా ఫైన్గా మెత్తబడి చాలా క్రిస్పీగా వస్తాయి మనం ఫ్రై చేసేటప్పుడు. నేను ఇక్కడ గంట మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఒక నిమ్మకాయ తీసుకున్నాను. సీడ్స్ వేసేసుకొని నిమ్మకాయనంతా పిండేసుకుంటున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక నిమ్మకాయ సరిపోతుంది. ఇందులో పెరుగు కూడా వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకుంటారు. నేను ఇక్కడ పెరుగు అలాంటిది ఏమీ వాడట్లేదు. పెరుగు లేకుండా కూడా చికెన్ 65 చాలా టేస్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మీరు ఒకసారి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇలా నిమ్మకాయ వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసుకుంటాను. ఆల్రెడీ నేను గంట మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా, చికెన్ బాగా నాని ఉంటుంది. ఇలా నిమ్మకాయ కలుపుకున్న తర్వాత 5 మినిట్స్ తర్వాత ఇక్కడ 2 టేబుల్ స్పూన్ మైదా వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ వల్ల, మైదా వల్ల చికెన్ పీస్కి చాలా క్రిస్పీనెస్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇలా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఎందుకంటే అప్పటికప్పుడు వేసేసుకుంటున్నాను కాబట్టి ఈ కార్న్ఫ్లోర్ మైదా కలిపేసుకుంటున్నాను. రెడీగా మనము డీప్ ఫ్రై చేసుకోవాలి అన్నప్పుడు ఇలా కార్న్ఫ్లోర్ మైదా కలిపేసుకోవాలి. చికెన్ మ్యారినేట్ అయిన తర్వాత ఇలా కలిపేసుకొని వేసేసుకుంటాను. ఇక్కడ ఆయిల్ పెట్టేసుకున్నాను, ఆయిల్ వేడైంది. ఇప్పుడు చికెన్ పీసెస్ నేను వేసేసుకుంటాను. ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. మనం కడాయిలో నూనె ఎంత తీసుకున్నామో ఎన్ని పడతాయో అన్ని వేసుకోవాలి. ఈ చికెన్ 65ని చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కదా, ఒకసారి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు, మరి ఏమీ ఆర్భాటం లేకుండా. వేయగానే కలపొద్దు, కొద్దిసేపు అలాగే ఉంచేసిన తర్వాత నెమ్మదిగా కలుపుకోవాలి.
వేయగానే కలిపితే పిండి అంతా అతుక్కుంటుంది కడాయికి. ఈ చికెన్ పీసెస్ అన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుతూ ఉండాలి. నేను ఒక 6 to 7 మినిట్స్ పట్టింది నాకు ఇవి వేయించడానికి. ఇలా కలుపుతూ వేయించుతూ ఉండాలి. అన్నీ చక్కగా వేగిపోతాయి, అంటే చక్కగా కుక్ అవుతాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఈ చికెన్ 65. ఇలా కలుపుతూ వేయిస్తూ ఉండాలి. ఇలా వేయించడం వల్ల చికెన్ పీస్ లోపల వరకు బాగా ఫైన్గా కుక్ అవుతుంది. ఇలా కలుపుతూ వేయిస్తూ ఉండాలి. వేగిపోయాయి, నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. టిష్యూను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. మిగతా చికెన్ కూడా వేసేసుకుంటున్నాను. కొందరు చికెన్ 65 చేయడానికి చాలా ఇంగ్రీడియంట్స్ అవసరమేమో అనుకుంటారు. అలా ఏమీ కాకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. ఇంకా ఇందులో వెనిగర్ అలాంటివన్నీ యూజ్ చేస్తారు కదా, నేను ఏమీ యూజ్ చేయలేదు. ఫ్లేమ్ మీడియంలోనే పెట్టి వేయిస్తూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇంట్లో వాళ్ళకి అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఈ చికెన్ 65ని సైడ్ డిష్గా అలాగే తినేయచ్చు. వేడివేడిగా పిల్లలకు వేసిస్తే తినేస్తారు ఇష్టంగా. ఇలా కలుపుతూ వేయించడం వల్ల చికెన్ పీసెస్ అన్నీ బాగా కుక్ అవుతాయి. ఫ్లేమ్ మాత్రం చూసుకుంటూ ఉండాలి, అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మరీ లోలో పెట్టి వేయించుకోకూడదు, మరీ హైలో పెట్టి వేయించకూడదు. ఈ విధంగా డార్క్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేగిపోయాయి. ఇలా స్ట్రైనర్లోకి తీసేసుకొని
ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకొని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా ఎన్నంటే అని చేసుకోవచ్చు. మిగతా పీసెస్ కూడా వేసేసుకుంటున్నాను. వీటిని కూడా తీసేసుకుంటున్నాను. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇక్కడ కొద్దిగా చికెన్ 65 పైకి గార్నిషింగ్ గురించి వేడిగానే ఉంది కదా ఆయిల్, అక్కడ నేను ఒక 4-5 పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి వేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇక్కడ కొద్దిగా గార్నిషింగ్ గురించి కొద్దిగా రెస్టారెంట్ స్టైల్గా కనిపిస్తుంది కదా చూడడానికి. ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే వేసుకోవద్దు, లేకపోతే పేలుతాయి పచ్చిమిర్చీలు. ఇలా కొద్దిగా మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు లీవ్స్ కూడా వేసేసుకుంటాను. ఇలా వేసేసుకోవాలి. చూడండి, చికెన్ 65 రెడీ. ఒకసారి మీరు ట్రై చేయండి.